గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. అజ్ఞాన నిద్ర నుండి మెలకువ. శ్రీరామచంద్రుడు: ఓ మునీంద్ర, దేవతలు కాని మునులు కాని ఏ చిదాకాశమును ఎరిగే ప్రయత్నములో నిమగ్నమై ఉన్నారో అట్టి చిదాకాశమే జగద్రూపంగా భాసిస్తోంది. కాబట్టి దానికి వేరుగా జగత్తు ఎక్కడ, దృశ్యము ఎక్కడ? ఇక ఇదంతా ద్వైతమా అద్వైతమా? ఇటువంటి చర్చల అనుసంధానం చేత సందేహములతోనూ మాకు ఏ పని లేదు. ఆ భ్రమలను స్వీకరించవలసిన అవసరమే మాకు లేదు. మహర్షి, సృష్టికి పూర్వమే ఏ చిదాకాశము కలదో అదియే ఇప్పుడు కూడా మన అందరి స్వస్వరూపమై ఉన్నది. మట్టికి బొమ్మ ఆకారం కల్పించటం చేత ఆ ఆకారము మట్టిని మరొక విధంగా చెయ్యదు కదా. ఆ ఆకారము మట్టి యొక్క స్వస్వభావాన్ని మారుస్తోందా? లేదే. ఇదివరకు మేము దృశ్యముతో తాదాప్యము పొంది ఉండవచ్చుగాక, అంత మాత్రం చేత మా స్వాత్మస్వరూపానికి వచ్చిన లోటు ఏమీ లేనే లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరొకప్పుడు కానీ లేనే లేదు. మట్టి యొక్క దేవతాకారంలాగా, జలం యొక్క జలత్వంలాగా చిద్ఘన చిదాకాశమునందు ఈ ప్రపంచం వర్ధిల్లుచున్నది. అట్టి ఈ ప్రపంచము ఎక్కడి నుండి రావటం లేదు, ఎటువైపుకి పోబోవటం లేదు. మీ బోధ ప్రభావం చేత మేము కొంచెం కొంచెంగా ఇది చిదాకాశమే కదా అని అభ్యసిస్తూ వస్తే అంతా సర్వదా చిదాకాశముగా అనుభూతము అవుతోంది. ఎవనికైనా సరే ఈ జగత్తు అఖండ చిదాకాశముగా బోధపడిందా, ఆ మాత్రపు స్వాత్మ సాక్షాత్కారం చేత ఈ సంసార పిశాచము మరుక్షణం అనుక్షణికంగా శమించినదే అవుతోంది. ఏ స్వాత్మ వస్తువునందు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కల్పిత రూపంగా వచ్చిపోతున్నాయో అట్టి నిర్మల నిర్విషయ అప్రమేయ చిదాత్మయే మన అందరి రూపమై ఉన్నది. స్వాత్మ విచారణచే మూఢునికి కూడా ఈ సంసార పిశాచము శమించిపోగలదు. ఇక సాధనపరుల విషయం వేరుగా చెప్పనక్కరలేదు కదా. చిద్రూపమును సంతరించుకున్న జ్ఞాని వ్యవహార తత్పరుడైన తరంగానికి జలము దృష్ట్యా భేదమే లేనట్లుగా అతని పట్ల సర్వ భేదములు సమసిపోతున్నాయి. స్వాత్మ సాక్షాత్కార దృష్టిచే అన్ని భేదాలు ఎటు వెళ్ళిపోతున్నాయో కూడా చెప్పజాలకున్నాను. ఆది భౌతికము, ఆది దైవికము, ఆది ఆత్మికము అనే త్రివిధ తాపములు తొలగిపోగా ఇక విషయ తృష్ణ నశించిపోతుంది. ఏదో పొందాలి, లేకుంటే నా గతి ఇంతే అనే భ్రమ జ్ఞానము అనే చంద్రోదయంచే ప్రశాంతపడుచున్నది. ఇక మోక్ష సుఖము
అనే అతి ప్రశాంతము వచ్చి ఆహ్లాదపరుస్తుంది. అన్నిటా అన్ని వేళలా స్వస్వరూపాత్మ జ్ఞానియే ఈ సంసారమును నందనవనము వలె ప్రశాంతముగా దర్శించగలుగుచున్నాడు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వసిష్ఠరామ సంవాదము. దృశ్యం మమ స్వరూపంచ. శ్రీరామచంద్రుడు. హే మహాత్మా, నా అనుభవాన్ని మరికొంత వినండి. తత్ అని పిలువబడే ఆ పరమాత్మ సర్వుల సత్తామాత్ర స్వరూపుడై ఉన్నాడు. ఆ రామానంద తత్స్వరూపమే ఈ పలుకులు పలుకుచున్నది. ఆ సత్తా సామాన్యమే ఈ త్వం అహం కూడా అయి ఉన్నది. నా అనుభవమే ఈ దృశ్యము. నా అనుభవం నా స్వరూపమే కదా. కనుక ఈ శోధితత్వం అనబడే దృశ్యము నేనే. ఇదంతా నా సద్రూపమే. ఈ దృశ్య సత్తా స్వాత్మసత్తాయే కాని ఇంకొకటి వేరు కాదు. సర్వము స్వాత్మస్వరూపమాత్రంగా దర్శించుటకై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వాంఛిస్తూ ఉంటారు. చైతన్యమే ద్రష్టరూపం, చైతన్యమే దృశ్యరూపం. దృశ్యము చైతన్య రూపమే కాబట్టి దృశ్యము నశించటము అనునది ఏదీ లేదు. దృశ్యమును సంసార రూపంగా దర్శిస్తే ఇదంతా దుఃఖప్రదము. దృశ్యమును స్వాత్మరూపంగా దర్శిస్తే ఇదంతా నిరతిశయ పరమానంద రూపమే. సంసారము కల్పితమే కాబట్టి లేనే లేదు. చిదాకాశము అవిభక్తము అయి ఉన్నది. భ్రమ వలన విభక్తమైన దాని వలె కనిపిస్తోంది. అది ఏ ఏ జీవులచే ఏ ఏ ప్రకారంగా చిరకాలం భావించబడుచున్నదో వారి వారికి ఆయా ప్రకారములుగానే భోగ మోక్ష రూపమై ప్రాప్తిస్తోంది. తత్వవేత్తకు దృశ్యము పట్ల సత్యత్వ బుద్ధి ఉదయించటం లేదు. అందుచేత అతనికి హర్షము కానీ శోకము కానీ కలుగుటయే లేదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా కూడా శాంతం శివం అగు చిదాకాశ స్వరూపమే అయి ఉన్నదో అట్టి భావన అత్యంత దృఢతరంగా అగుచున్నదో అట్టి వానికి ఇక భ్రాంతి అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుండి పుడుతుంది? అఖండమగు స్వాత్మయే నేను అను పూర్ణ జ్ఞానం ఉదయించిన తరువాత ఇక దేహ సంబంధమైన భోగాలలో తృష్ణారాహిత్యము జనించటమనేది స్వభావసిద్ధమే. తృష్ణారాహిత్యము చేత స్వాత్మజ్ఞానము వర్ధిల్లుతుంది. స్వాత్మజ్ఞానముచే తృష్ణ వైతొలగుతుంది. స్వాత్మజ్ఞానం, తృష్ణారాహిత్యం ఒక దాని వలన మరొకటి వర్ధిల్లుచున్నాయి. ఎంతెంతగా జడత్వము తొలగుతూ ఉంటే ఇది అంతా అంతంతగా చిదాకాశ చైతన్య రూపంగా ఈ దృశ్యము ప్రస్ఫుటము అవుతూ వస్తోంది. బోధ యొక్క పాండిత్యము తృష్ణారాహిత్యమే అయి ఉన్నది. ఇక మూర్ఖత్వము యొక్క స్వరూపము తృష్ణ కలిగియుండుటయే అయి ఉన్నది.
ఆత్మత్వము పొందటానికి ఎక్కడెక్కడో వెతకకండి. దృశ్య సంబంధమైన కోరికలు తగ్గించుకునే ప్రయత్నము ఉంటే చాలు. స్వాత్మానుభూతి అదే మీ గుమ్మం తొక్కుతుంది. స్వాత్మజ్ఞాన సమాచారం తృష్ణారాహిత్యానికి సహకరిస్తోంది. తృష్ణ వలనే సర్వ దుఃఖాలు వచ్చి పడుతున్నాయి. తృష్ణారాహిత్యమే మహనీయుల దృష్టిలో ఉత్తమోత్తమ సంపద. కనుక తృష్ణారాహిత్యం అనే ఔషధం అత్యవసరము అయి ఉన్నది. మోక్షపదము అధిరోహించిన జీవునకు ఇక శోకమంటే ఏమిటో కూడా తెలియదు. బోధస్వరూపుడనగు నేను ఈ తెలియబడే సర్వముగా వెళ్ళి విరిసి ఉన్నాను. ఈ సమస్తము కూడా ఇప్పుడు నాకు శివరూపమై చిదాకాశముగానే భాసిస్తున్నాయి. పరమశాంతమును పుణికి పుచ్చుకున్నాను. మహాత్మా, ఎందుకో ఈ జీవులలో అనేకులు స్వాత్మజ్ఞానం అనే విషయంలో అశ్రద్ధ కలవారై అనేక దుఃఖములకు అనవసరంగా ఎరగుతున్నారే. ఏమి ఆశ్చర్యం! ఈ ఇంద్రియ విషయాలలో ఏవేవో వెతుకుచూ మోసపోవుచూ అవకాశములను వృధా చేసుకుంటున్నారు. తెలుసుకోవలసినది తెలుసుకోకుండా ఎన్ని దృశ్య విశేషాలు తెలుసుకొని ఏమి ప్రయోజనం? కోటిలో ఏ ఒక్కరో వీర్యవంతులు సింహంలాగా వాసనాజాలమును ఛేదించి స్వాత్మానందము అనే సువిశాల భూమిలో ప్రవేశించి ఆనందిస్తున్నారు. మన ఈ సంవాదము అనేకులకు వాసనాఛేదమునకు మార్గదర్శకము అగుగాక. స్వాత్మజ్యోతిని సముపార్జించుకున్నవాడు స్వయంగా పరమశాంతిని పొందుచున్నాడు. స్వాత్మను ఎరిగినవాడై సంకల్పములకు ముందే ఉన్న తన స్వరూపమును అంతటా అన్నిటా దర్శిస్తున్నాడు. ఈ సర్వము చిదాకాశమే అని అనిపించటమే ముక్తి. అదియే స్థిర నిర్వాణ పదము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జగత్తు స్వతహాగా లేదు అని ఎందుకు సిద్ధాంతీకరించాలి? శ్రీరామచంద్రుడు: స్వామి, నిర్వికారమైన చిదాకాశమునందు సాకారమైన జగత్తు ఉండజాలదు. జ్ఞానదృష్టిచే సాకారమగు జగత్తు నిరాకారమగు చిదాకాశమే అయి ఉన్నది. స్వప్నము మిథ్యయే అని మేల్కొనిన తరువాత ఆ స్వప్నద్రష్ట గమనిస్తూనే ఉన్నాడు కదా. అజ్ఞాన దృష్టికి ఈ జగత్తు ఉన్నది. జ్ఞానదృష్టిచే ఇది పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది. స్వాత్మజ్ఞానము ఉదయించినప్పుడు జగత్ అనబడినది అనుభవించబడకయే అనగా పొందబడకయే పోతోంది. అనగా ఇదంతా జ్ఞానిచే చిదాకాశముగానే దర్శించబడుతోంది. ఈ ద్రష్ట, దర్శనము, దృశ్యము, వీడు, వాడు, నేను, నీవు ఇత్యాదిగా కల ఈ సృష్టి విభ్రమమంతా కూడా శాంతస్వరూపమగు
చిదాకాశము యొక్క అనన్య విస్తార స్వరూపమే. ఈ కనబడే ప్రపంచము అంతా కూడా పూర్ణము, పరమశాంతము, నిష్క్రియము, అఖండము, అద్వితీయము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. హే మహాత్మా, స్వాత్మపదమును మీ అనుగ్రహముచే నేను దర్శిస్తున్నాను, గమనిస్తున్నాను, అనుభవం పొందుచున్నాను. ఈ నా వాక్యము సత్యము, సత్యము, సత్యము. మీ పాఠ్యాంశం మాకు మా స్వస్వరూపానుభవము యొక్క మాధుర్యాన్ని చవిచూపుతోంది. ఓ గురువర్యా, నేను చిదాకాశరూపుడనే, మీరు చిదాకాశరూపులే. ఈ జగత్తంతా కూడా చిదాకాశమే. ఈ నా వాక్యములు పరీక్షించటానికై మీరు చిదాకాశ రూపంతో ఏకత్వం పొంది నా చిదాకాశ రూపమును నిరభ్యంతరంగా దర్శించవచ్చు. మహర్షి, కారణము లేకయే చుద్రూపము నుండి ఈ జగత్తు ఉత్పన్నమగుచు మరల చిద్రూపమునందే లయించుచున్నది. కాబట్టి అదియు చిదాకాశ రూపమే అయి ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే అజ్ఞానముతో కూడిన అవగాహన చేత ఈ సర్వ జగత్తుగా కనిపిస్తోంది. విజ్ఞానం చేత జగత్తుగా కనిపించేదంతా చిదాకాశముగా అనిపిస్తుంది. నా అనుభూతి, అనుభవ వాక్యాలు పరమ పురుషార్థ జ్ఞాన సభలో తప్పక శోభిస్తాయి. సమస్త పదార్థముల యొక్క అభావము లేకపోయిందా పరమ పురుషార్థము సిద్ధించదు. విచారణ మాత్రమే స్వాత్మజ్ఞానమునకు ఉపాయము, మార్గము కూడా. చిదాకాశము కంటే వేరుగా ఏది అనిపించినా అది భ్రమ మాత్రమే. ఆ చిదాకాశము అనన్యము, అద్వితీయము కదా. చిదాకాశమే అంతటా ఉండి ఉండగా ఈ జగత్శంక ఇక ఎందుకు? జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, చెరకు గడలో మాధుర్యం ఉన్నమాట నిజమే, కానీ నేరుగా రసం లభిస్తోందా? ఒరిపిడి కలిగించి పిండితే కదా మాధుర్యమైన రసము లభించేది. త్రాగితే ఆ మాధుర్యం అనుభవము అవుతుంది. అట్లాగే ఉపనిషత్తులు, ఈ వాసిష్టము మొదలైన శాస్త్రముల యొక్క శ్రవణం అనగా బాగుగా వినుట, మననము అనగా విన్నది ఆకళింపు చేసుకోవటం, నిధిధ్యాసనం అనగా స్వాత్మ దృష్టిని అవలంబించి తానే స్వాత్మస్వరూపుడై ఉండటం వంటి ఉపాయాలు ఆశ్రయిస్తూ ఉండగా తత్వమసి అనగా నాకు ఎదురుగా కనిపిస్తున్న నీవు ఆ పరమాత్మ యొక్క రూపమే అనే మహావాక్యము యొక్క వాచ్యార్థము నుండి అఖండార్థము లభిస్తుంది. అనగా వాచ్యార్థం క్రమముగా లక్ష్యార్థముగా పరిణమిస్తుంది. అప్పుడు అపరోక్షానుభవం క్రమముగా సిద్ధించగలదు. అపరోక్షానుభవం అనగా ఇంద్రియములకు విషయం కాకుండానే అత్యంత సుస్పష్టంగా
నిర్మలమైన అవగాహనకు అనుభవము అయ్యే స్వాత్మానుభవం. అట్టి అపరోక్షానుభవమగు స్వాత్మజ్ఞానము మనుజునకు స్వాత్మానుభవం చేతనే లభిస్తుంది. తనంతట తానుగా అవగాహనను పరిపుష్టం చేసుకోవడానికి సిద్ధపడని శిష్యుడికి గురువు స్వాత్మానుభూతి ఎట్లా కలిగించగలడో చెప్పు. శాస్త్రము ఏ శాశ్వతమైన స్వాత్మతత్వ జ్ఞానమునకు సూచనలు ఇస్తోందో ఆ సూచనలను పరిశీలించి హృదయస్థం చేసుకున్నప్పుడు మాత్రమే శాస్త్రములను అధ్యయనం చేసినట్లు అవుతుంది. జ్ఞానము కొరకు ఎప్పుడు ఏది పఠనం శ్రవణం చేస్తామో అదే పఠనము, అదే శ్రవణము అని అనిపించుకుంటుంది. ఏ స్వాత్మ గురించిన శ్రవణముచే సర్వత్రా సమదర్శనం ప్రవృద్ధి పొందుతూ ఉంటుందో అది ఏ జ్ఞానము. ఏ శాస్త్ర విభాగముచే నిర్వికల్పమగు స్వాత్మరూపస్థితి అగు అనగా జాగ్రత్ సుషుప్తి వంటి సర్వ విషయాతీత స్థితి జనిస్తుందో ఆ సమత్వ స్థితియే స్వాత్మజ్ఞానము యొక్క నిదర్శన రూపమై ఉన్నది. చూచావా రామచంద్ర, ఈ ప్రకారంగా శాస్త్రాలలో సమస్తము లభిస్తుంది. సర్వ ప్రయత్నాలతో శాస్త్రముల అభ్యాసము తప్పక కొనసాగించవలసినదే. ఓ రామచంద్ర, గురువుల ఉపదేశ సారాన్ని జీవితములో నిత్యానుభవములోనికి క్రమక్రమంగా తెచ్చుకొని అనుసరిస్తూ ఉండటం చేతను సర్వులు పరమాత్మ స్వరూపులేనని భావన చేయటం చేతను సత్సాంగత్యము చేతను ఇట్టి మార్గములో అడుగులు వేసేవానికి అత్యుత్తమమైనది దృశ్యమంతా ద్రష్టస్వరూపంగా మార్చివేయగలిగినది ఆద్యంతరహితమైన మోక్షము అనే సుఖం సులభముగా కరతలామలకము అగుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి సాధువు. అయితే రామచంద్ర, కొందరు మహనీయులు శాస్త్రములను ఆశ్రయించేటప్పుడు కూడా ఏదో తాము పొందాలి అని కాకుండా సహజీవుల సుఖ సంతోషాలే ఆశయంగా కలిగి ఉంటారు. ఎవరైతే సహజీవులకు ఉపకారం చేయటమే ఆశయము ఉద్దేశములుగా కలిగి శాస్త్రములందు తదితర కార్యములందు వ్యవహరిస్తూ ఉంటారో వారే సాధువు అని చెప్పబడుచున్నాడు. అతని ఆచరణయే లోకములకు ప్రమాణము. ఏది ఏమైనా శాస్త్రములు, అనుభవాలు, ప్రవచనాలు లోక కళ్యాణము కొరకు ఉద్దేశించబడినవి కాబట్టి వాటిని ఆశ్రయిస్తూ ఉండగా భోగ మోక్షములు రెండూ లభిస్తాయి. ఇక బ్రహ్మప్రాప్తి వాక్కునకు అవిషయమై ఉన్నది. బ్రహ్మమును ప్రతిపాదిస్తున్న శాస్త్రములు కూడా లక్షణావృత్తిచే మోక్షమునకు మార్గము చూపగలుగుతాయి, కానీ కేవలం వాచ్యవృత్తిచే కాదు. వసంతకాలం వస్తే వృక్షాలు తమకు తామే చిగురించి పుష్ప ఫలాలు ప్రదర్శిస్తాయి, చూచావా? అలాగే సమస్త వేదాంత వాక్యార్థము
బ్రహ్మప్రాప్తి యొక్క లక్షణ వృత్తిని గుర్తు చేయగలవు. అంత మాత్రమే. శాస్త్ర సాధనలు గురుబోధల ప్రభావం చేత తగిన సమయంలో ధర్మ అర్థ కామాలను అధిగమించినట్టి నిర్మలమైన మనసు వాటిని ఆశ్రయించటం జరుగుతుంది. శాస్త్రము అనే జలముతోనూ గురుబోధ అనే వస్త్రముతోనూ మనస్సు అనే దర్పణాన్ని సాధనలు అనే నిత్య ప్రయత్నాలతోనూ భక్తి జ్ఞాన కర్మఫల సమర్పణ సహజీవుల సేవ పరోపకారం తాత్వికమైన భావాలు పూజ తపస్సు ధ్యానము తీర్థయాత్రలు పారాయణలు నామస్మరణ మొదలైన దైనందిక అభ్యాసపూర్వకమైన కార్యక్రమములచే మనస్సును పరిశుభ్రపరిస్తే అప్పుడు స్వాత్మ అనే స్వస్వరూప ముఖదృశ్యం అత్యంత సుస్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్ర సాధనలు గురువులు లేకపోతే అనేక జన్మలుగా అనేక దుష్ట అభ్యాసములతో కప్పబడిన ఈ మనస్సునందు నిజాత్మ సుస్పష్టంగా అవగాహనకు రాదు. అనగా శాస్త్రములు స్వయంగా స్వాత్మానుభూతి కలిగించటం లేదు, కానీ అవి లేకపోతే స్వాత్మానుభవం స్వయంగా కలుగదు. స్వాత్మ స్వానుభవమే, మనందరి స్వస్వరూపమే కదా. మన స్వస్వరూపమును ఇప్పుడు గురువులు కానీ శాస్త్రములు కానీ తెచ్చిపెట్టడం లేదు. కప్పి ఉంచిన అజ్ఞానమును తొలగిస్తున్నారు అంతే. అర్హత కలిగిన జిజ్ఞాసులకు అత్యంత త్వరితముగా సాధనా సమయంలోనే స్వాత్మ సాక్షాత్కారము లాభింపజేస్తుంది. కాబట్టి రామచంద్ర, గురు శాస్త్రాదులు సాధనలు అత్యంత అవసరము. స్వాత్మ విశ్రాంతికి అవి కారణము కాగలవు. స్వాత్మజ్ఞాన కారణమునకు క్రమము చెబుతాను, శ్రద్ధగా విను. 1. మనస్సు విశ్రాంతి ఎక్కడా అని వెతకసాగింది. 2. జీవుడు అర్ధకామముల కొరకు శాస్త్ర సాధనలు ఆశ్రయిస్తున్నాడు. 3. మనస్సు కొంచెము కొంచెము విశ్రాంతి పొందసాగింది. 4. ఆ శాంతి రుచిచే ఆకర్షితుడై మరికొంత శాస్త్ర సాధన గురువులను ఆశ్రయించి క్రమముగా చిత్తమును శుద్ధపరుచుకో ఆరంభించాడు. చిత్తము మరికొంత శుద్ధత్వము పొందనారంభిస్తోంది. క్రమంగా కొంత నిశ్చలత్వం సంతరించుకుంటుంది. చిత్తము నిర్మలము నిశ్చలము అగుచుండగా క్రమముగా ఏదో పొందాలి, ఇంకేదో కావాలి అనే భ్రమతో కూడిన తపన దురభిప్రాయాలు సన్నగిల్లనారంభిస్తున్నాయి. భోగేశ్చలను బయటకు పంపుచుండగా గురు శాస్త్ర ఆప్తవాక్యములు చిత్తములో ప్రవేశించి వికాసము పొంద ఆరంభిస్తున్నాయి. అట్టి చిత్తము స్వాత్మను ఆస్వాదించ ఆరంభిస్తుంది. అప్పుడా జీవుడు అంతటా తన స్వరూపమగు చిదాకాశమునే దర్శిస్తూ బ్రహ్మపదమును అధిరోహిస్తున్నాడు. అంతటా అన్నిటా చిదాకాశమును దర్శిస్తూ ఇక ఆ చిదాకాశమే తానుగా అయి శాస్త్రముల
అంతిమ ఉద్దేశమును ఫలప్రదం చేసుకుంటున్నాడు. ఈ సంసారం అనే నూతిలోని అంధకారంలో చిక్కుకున్న మనుజునికి గురు శాస్త్రములే దిక్కు. అవి అత్యంత ఆవశ్యకము. అవి ప్రసరించే వెలుగే ఉపాయం. శాస్త్రజనితమైన జ్ఞానం చేత ఉపాధి రూపమగు ఈ దేహంలో సర్వోపాధిరహితమైన స్వాత్మ గురించిన జ్ఞానం ఉదయిస్తోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. గురు పూజా మహోత్సవం. ఆ సభలో గల దేవ, మనుష్య, ఋషి సమూహాలు నిర్వికల్ప సమాధి ద్వారా సమత్వమును ఆస్వాదించారు. శాంతము, స్వచ్ఛము అగు మనోవృత్తి కలవారు స్వకీయ నిర్మల కేవల సాక్షి చైతన్యమునందు అనిర్వచనీయమైన విశ్రాంతిని అనుభవించారు. సిద్ధులు: ఓ సభికులారా, మా సిద్ధ సంఘములు మోక్షోపాయములగు అనేక గ్రంథముల వ్యాఖ్యానం విన్నాయి. కానీ ఇంతటి మహోద్రూపమైనట్టి శ్రీ వశిష్ఠరామ సంవాదము వంటిది ఇంతకు ముందు ఎన్నడూ ఎక్కడా మేము వినలేదు. ఈ ప్రవచనం వినటము చేత సర్వులు పరమశాంతిని పొందగలరు. ఈ మహర్షి ప్రవచనాన్ని చెవులారా విని ఆనందించాము, పరమ తృప్తిని పొందాము. దశరథ మహారాజు: శ్రీ వశిష్ఠ మునీంద్ర, మీ బోధచే స్వస్వరూపమగు స్వాత్మ యొక్క అనుభవం మాకు లభించింది. జీవాత్మబద్ధులమైన మాకు జ్ఞానామృతం ప్రసాదించి సముద్ధరించారు. మీరు మాకు ప్రసాదించిన స్వాత్మతత్వ జ్ఞానం అమోఘమై అనేక జన్మల జాడ్యం తొలగిస్తూ మాకు మహా ఉపకారం చేస్తోంది. దాని విలువ ఇంత అని చెప్పలేము. మీకు ఏది గురుదక్షిణగా ఇచ్చినా సరే ఇంకా ఇంకా రుణపడియే ఉంటాము. ఈ సామ్రాజ్యపు చక్రవర్తిత్వమును మీకు సమర్పించుకుంటున్నాము. వశిష్ఠ మహర్షి: దశరథ మహారాజా, ఈ రాజ్యము మీకే శోభిస్తుంది కనుక ఇదంతా తిరిగి మీకే ఇచ్చివేస్తున్నాము. దశరథ మహారాజు: జన్మ జన్మల జాడ్యమును తొలగించి మహోపకారం చేసిన మీకు ఈ తుచ్చ సామ్రాజ్యాన్ని గురుదక్షిణగా ఇవ్వటానికి సిద్ధపడినందుకు నాకు సిగ్గుగా ఉన్నది. మీ ఆజ్ఞగా, మీ సేవకుడిగా ఈ రాజ్యపాలన ఇక ముందు చేస్తాను. ముని పుంగవులు: ఓ సర్వ సభికులారా, శ్రీ వాసిష్ఠ వాక్య మననం అనేక మంది ముముక్షువులకు మోక్ష మార్గమై వర్ధిల్లగలదు. ఇప్పుడు మా మనస్సులు పుటం వేయబడిన బంగారంలాగా ఆత్మానందంతో కూడి ప్రకాశిస్తున్నాయి. ప్రభు, మీరు సర్వతత్వరూపమగు బ్రహ్మజ్ఞానము అనే మహాబోధను ప్రసాదించుటలో సమర్థులు. మీ వాక్యములు భావితరములలో అనేకులకు స్వాత్మజ్ఞానము ప్రసాదించగలవు. శ్రీ వాల్మీకి మహర్షి: హే వశిష్ఠ మునీంద్ర, మహత్తరమైన ఆత్మతత్వాన్ని ముముక్షువులకు మహాప్రసాదంగా అందించిన మీకు నమస్కరిస్తూ జయధ్వనులు పలుకుచున్నాం అని లయపూర్వకంగా
చప్పట్లు పలికించారు. సిద్ధులు అభినందనపూర్వకంగా పుష్పవర్షం కురిపించారు. ఇక రామచంద్రుడు సోదర సమేతంగా గురువు యొక్క పాదాల వద్ద అంజలి ఘటిస్తూ కూర్చొని ఉన్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి అక్కడి సభికుల పూజలను స్వీకరిస్తూ చిరునవ్వుతో మౌనం వహించి ఉన్నారు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జగత్తు యొక్క అభాస ఎట్లు దర్శిస్తున్నావో అది నీవు ఈ సభకు చెప్పవచ్చు. శ్రీరామచంద్రుడు: మీ అనుగ్రహం చేత సర్వభ్రమలు నాకు తొలిగాయి. స్ఫటికంలో స్ఫటికము యొక్క అంతర్భాగం స్ఫటిక రూపమే అయి ఉంటుంది, చూచారా? అట్లాగే ఈ జగత్తు రూపంగా కాకుండా నాకు స్వాత్మస్వరూపమై దర్శనమిస్తోంది. స్వాత్మస్వరూపుడనగు నేను స్వాత్మస్వరూపమగు. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: స్వామి, ఒకప్పుడు నా మనసు వ్యవహారాల గురించి మననం చేస్తూ అవిశ్రాంతంగా తిరుగాడుతూ ఉండేది. అతి చంచలముగా మనసు అనుక్షణం నాకు ఏదో దిగులు, ఆవేదన, శ్రమ, ఉద్వేగము సంపాదించి తెచ్చిపెడుతూ ఉండేది. మరి ఇప్పుడో నా ఈ మనస్సు మీరు అందించిన ప్రబోధ ప్రభావం చేత విషయ స్మరణమును త్యజించినదైనది. భోగములందలి అభిలాషను పూర్తిగా త్యజించింది. అభిలాషయే సంకల్పమునకు పుట్టినిల్లు కదా. ఇప్పటి నా మనసు సర్వ సంకల్పములను త్యజించినదై ప్రశాంతతతో ఒప్పుచున్నది. ఫలితము ఏమిటి అంటారా? జగస్థితి యందు పరమశాంతిని, తృప్తిని పొందినవాడనై ఉన్నాను. జాగ్రస్థితి యందు కూడా సుషుప్తి యందు వలె నిర్వికారుడనై ప్రకాశిస్తున్నాను. హే మహాత్మా, పూర్వం వ్యాకులత్వం పొందినప్పటి స్థితి జ్ఞాపకం వచ్చి నాకు ఇప్పుడు పకపకా నవ్వు వస్తోంది. తమ ఉపదేశ వాక్యములచే సర్వ సందేహాలు తొలగిపోయాయి. చిదాకాశమునందు స్వభావసిద్ధంగా దృష్టి కలిగి ఉన్నాను. నా మనసు సర్వమును పరమాత్మ స్వరూపంగా దర్శించటములో ప్రతిష్ట పొందటం చేత ఇప్పుడది నాశరహితమగు జీవన్ముక్త స్థితిని అనుభవించుచున్నది. ఇదంతా నా కళ్ళకు నామరూపాత్మకంగా కనిపిస్తూనే చిదాకాశ రూపంగా అనిపిస్తోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: ఇదంతా పరమార్థమున చిదాకాశమే అను మీ ప్రారంభ వాక్యము నాకు ఇప్పుడు సునిశ్చితమైపోయింది. దృశ్యము అనే మోహనిద్ర మీ స్వాత్మజ్ఞాన గానం చేత ఎచటకో తొలగిపోయింది. చిత్ స్వరూపుడనగు నేను సర్వదా మేల్కొనియే ఉన్నాను. దిగుళ్ళు అన్నీ తొలగిపోయాయి. యథాప్రాప్తములైన భవిష్యత్ కార్యక్రమాలను నిశ్చింతగా నిర్వర్తించటానికి, ఆచరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏది ఎట్లో అట్లే అగుగాక. నేను సర్వదా సర్వులయందు సర్వమునందు స్వాత్మత్వమును అనుభవిస్తూ
స్వాత్మయందే రమించుచున్నవాడనై ఉన్నాను. స్వామి, ఏదో క్రొత్తగా వచ్చి అప్పుడు మాత్రమే నేను పూర్ణుడను అవుతాను అనే భ్రమ తొలగింది. ఇష్టము, అయిష్టము అనేది మనస్సు యొక్క దోషము మాత్రమే కదా. ఆ మనస్సుకు ఆది ఆవల అయినట్టి స్వాత్మయే నా స్వరూపము. దృశ్యము ఉన్నా సరే ఉండకపోయినా సరే ద్రష్టయగు నేను సర్వ విషయాతీతమగు స్వాత్మస్వరూపుడనే కదా. అందుచేత ఇదంతా ఇట్లా ఉన్నా, మరొక రీతిగా ఉన్నా, లేకపోయినా నాకు వచ్చే అనర్థం ఏమీ లేదు. ఇదంతా ఇంద్రియ దర్శనమే కదా. స్వాత్మయందు స్థితి పొంది పరమ విశ్రాంతుడనై ఉన్నాను. ఈ దేహమందున్న నేను దేహము కంటే అతీతమైనట్టి చిదాకాశంలో ప్రవేశించి చిదాకాశమునందు సమరూపుడనై వెలయుచున్నాను. ఓ జగద్గురు, బ్రహ్మానందముచే నేను ఇప్పుడు సుఖిని అయ్యాను. సమత్వమును గ్రోలిన వాడినై సర్వుల పట్ల సమస్థితిని కలిగి ఉంటున్నాను. దేహం ఉండటం చేత కానీ లేకపోవటం చేత కానీ నా స్వరూపానికి క్రొత్తగా వచ్చేది పోయేది ఏదీ లేదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, మహా సంతోషకరమైన విషయం, పరమ పవిత్రమగు పదము నీవు పొందావు. స్వాత్మయందు స్వయముగా విశ్రాంతిని సంపాదించుకొని ఉన్నావు. ఆహా, ఏమి సౌభాగ్యం! మహత్ సౌభాగ్యం చేత చిదాకాశమునందు స్థితి పొంది ఉన్నావు. శ్రీరామచంద్రుడు: ప్రభూ, మీ జ్ఞాన ప్రసంగంచే మా అజ్ఞానమును సంపూర్ణముగా తొలగించి వేశారు. శాశ్వతమగు పురుషార్థము మీ కరుణచే నాకు లభించినది. జ్ఞానయుక్తమగు మీ ప్రవచనముచే నా హృదయము ఆనందైశ్వర్యమును స్వభావంగా సముపార్జించుకున్నది. నా స్వరూపము ఈ దృశ్యము కూడా నాకిప్పుడు అమృతప్రాయమై మధురానుభూతిని అనుక్షణికంగా అందిస్తున్నాయి. తమ అనుగ్రహము చేత నాకిప్పుడు స్వాత్మ సామ్రాజ్య పదవి లభించినది. సమస్త దుఃఖములు తొలగిపోయాయి. మీరు ప్రవహింపచేసిన జ్ఞాన తరంగాలు నా మూల అజ్ఞానమును ఎటో కొట్టుకుపోయేట్లు చేశాయి. నా సాక్షి చైతన్య దర్శనం నాకు అయింది. నా స్వాత్మస్వరూపమునకు పునః పునః ఇవే నా నమస్కారములు. వశిష్ఠ మహర్షి: ప్రియరాఘవా, ప్రియరాఘవా, వినతగినది అంతా ఇప్పుడు నీవు విన్నావు. తెలుసుకొనవలసినది అంతా చక్కగా తెలుసుకున్నావు. ఆ రోజు రాత్రంతా శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మహర్షి ప్రవచితమైన అనేక విశేషాలన్నీ పునశ్చరణ చేస్తూ జాగరణలో గడిపివేశాడు. సారాంశాన్ని మననం చేసుకోపోతే మరచిపోయే ప్రమాదం ఉన్నది కదా. జై నిర్గుణ. జై గురుదేవ.